ప్రత్తిపాడులో ఆంధ్ర భద్రాద్రి ఆలయ డిజైన్ పోస్టర్ నమూనా ఆవిష్కరణ మహోత్సవం. శ్రీరామ నామక్షేత్రం ఆంధ్ర భద్రాద్రి నూతన ఆలయ నమూనా పోస్టర్ ఆవిష్కరణతో పాటు భద్రాద్రి ఆలయ మూర్తులను పోలిన విగ్రహాలను వివిధ ఆశ్రమాల స్వామీజీల సమక్షంలో ఆవిష్కరించడం జరిగిందని శ్రీమద్ రామాయణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి సుబ్బారావు మీడియాకి తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న శ్రీరామ నామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోగుల వెంకటేశ్వరరావు, కార్యదర్శి చాట్ల పుష్పారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అనుబంధ కమిటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామకోటి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ వివిధ ఆశ్రమాల స్వామీజీలు సాధు ప్రసాద్ వరేణ్యం స్వామి, సూర్యనంద స్వామి, రామానంద స్వామి, మహాదేవ్ స్వామిల చేతుల మీదుగా అర్చకులు తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మంత్రోచ్చారణతో వేదమంత్రాల నడుమ ఆలయ నమూనా పోస్టర్, భద్రాద్రి ఆలయ మూర్తులను పోలిన విగ్రహాలను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. रुद्रा रुद्रा वशभा वशभा रुद्रा रुद्रा आदित्या आदित्या रुद्रा रुद्रा आदित्या आदित्या वरस्पतम वरस्पतमादित्या मादित्या वरस्पतम वरस्पतम महाक्रम महाक्रम वरस्पतम वरस्पतम महाक्रम महाक्रम जातार जातार महाक्रम महाक्रम जातार ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి రండి, పైన వాళ్ళందరూ కిందకి దిగి ఇచ్చేయండి సార్. సార్ వారి కిందకి వచ్చేయండి. వెతువరేణి ఆశ్రమ గండేపల్లి సాధు ప్రసాద్ స్వామీజీ గారు రావాల్సి ఉంది. కూడా ఏ పని ఆగకుండా అనుకున్నట్టుగా అన్ని ఈ సత్యాన్ని గ్రహిస్తే అది ఎంత దూరమైనా సరే మన సత్కార్యాచరణకు తీసుకుని వెళ్ళిపోతుందని మా విద్యురేణ ఆశ్రమం ద్వారా మాకు వచ్చిన ఆదేశం అది. స్వస్తి. అనుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. దాతారం సర్వసంపదలకి దాత ఎవరు? ఆయనే. యాగాలు యజ్ఞాలు సిద్ధమైపోయి కలియుగంలో చేసేది ఏంటంటే తారక మంత్రంతే కార్యక్రమం. మనందరికీ తెలుసు, ప్రత్తిపాడు నరేంద్రగిరి కొండ మీద శ్రీమద్ రామాయణ పీఠ ఆధ్వర్యంలో శ్రీరామనామ క్షేత్రం ఆంధ్ర భద్రాద్రి నూతన ఆలయం ఇక్కడ నిర్మాణం అవుతున్నది. ఈ నిర్మాణానికి సంబంధించి ప్రధాన కమిటీతో పాటు 2 అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత నిర్మాణం ఈ నెలలోనే విశాలమైనటువంటి 4000 స్క్వేర్ ఫీటు మండపానికి స్లాబ్ వేయడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ రోజున ఈ రామాలయ ప్రాంగణంలో శ్రీమద్ రామాయణపేట ప్రాంగణంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆంధ్ర భద్రాద్రి ఆలయం గర్భగుడిలో ఉంచాల్సినటువంటి మూర్తులు అంటే విగ్రహాల నమూనా విగ్రహాలని ఇక్కడ స్వామీజీలు వచ్చి మరి లక్ష్మీ నరసాపురం సూర్యానంద గారు, అలాగే రామానంద గారు రాచపల్లి రమణాశ్రమం పీఠాధిపతి రామానంద గారి చేతుల మీదుగా గర్భగుడిలో ఉంచాల్సినటువంటి రాముల వారి విగ్రహాన్ని భద్రాద్రిలో ఏ మూర్తులు అయితే ఉన్నాయో మూర్తుల్ని ఇక్కడ ఆవిష్కరణ చేయించడం జరిగింది. అలాగే ఆలయ నిర్మాణానికి సంబంధించి నూతన ఆలయ డిజైన్, ఆ ఆలయ నమూనాను కూడా ఇక్కడ స్వామీజీల చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరూ వచ్చి ఈ సమావేశంలో పాల్గొని ఒక్కొక్క ఐటమ్కి, వారికి నచ్చిన ఐటమ్కి చాలామంది విరాళాలు ప్రకటించారు. వారందరికీ కూడా శ్రీమద్ రామాయణ పీఠం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే భక్తులందరినీ కోరుతున్నాం, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించండి.
ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి ఈ క్షేత్రం మనందరిది, 5 కోట్ల ఆంధ్రులది. అందువల్ల ఈ ఆంధ్ర భద్రాద్రిని అందరూ కూడా దర్శించి ఆలయ నిర్మాణ సంపూర్తికి మీకు తోచిన విధంగా ధన రూపేణ కానీ, వస్తు రూపేణ కానీ, సేవల రూపేణ కానీ మీ సేవల విరాళాలు అందజేసి ఈ ఆలయ సంపూర్తికి సర్వ విధాల ఈ వైభవానికి అందరూ పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ విరాళాలు తగు రీతిలో అందజేసి ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.